హలో గాయ్స్, ఈరోజు నేను నరుటో సీజన్ 1 మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్ట్ చేస్తే 9 తోకలక్క మన లీఫ్ విలేజ్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు 4th తోకకి మన నరుటోలో సీల్ చేస్తాడు 9 తోకలక్కని కట్ చేస్తే. 12 years తర్వాత మన నరుటో పరిగెడుతూ ఉంటాడు నింజాస్ నుంచి పోకిరి సినిమాలో లాగా. కానీ ఎందుకు తను అందరు హేట్ చేస్తున్నారు, తన లోపల ఫుల్గా బాధపడతాడు ఎందుకు అలా హేట్ చేస్తున్నారు. కానీ తను ఒక్కరిని దగ్గర తీసుకునేదే మన ఇరుకా సెన్సే. మన నరుటో కళ ఏంటంటే ఒకాగే అవ్వడం. తప్పన పడతాడు ఒకాగే అవ్వడానికి చాలా అలాగైతే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి పత్రాన్ని దొంగలిస్తాడు. ఆ పత్రాన్ని దొంగలించి మనది ఎవడు అనుకున్నారు గైస్, ఇదిగోండి, హీ ఈజ్ ద మ్యాన్ హూ. అప్పుడు మన థర్డ్ హోకాకి మొత్తం అందరు నింజాస్ని ఎత్తుకుపోతాయి. ఈ సీనే ఈ ఎపిసోడ్లోనే ఉంటుంది. నరుటో మళ్ళీ షాడోలో చూసి మాస్టర్ చేస్తారు. అప్పుడు మన ఇరుగా సెన్స్ మన నరుటోని కనిపెట్టేసి ఇస్తే అప్పుడు ఇది వస్తాడు జఫ్ఫాగాడు. మన ఇరుగా సెన్స్ ట్రాక్ వేస్ట్ చేయాలంటే మన నరుటోకి ఫుల్ కోపం వచ్చి, నా కొడక నీకు ఉంది గట్టిగా వేస్తాను నీకు షార్ట్లు అని చెప్పి మల్టీ షార్ట్లో ట్రిక్స్ యూస్ చేస్తాడు గాయస్. అంతే ఎగరేసి తంతాడు గట్టిగా. ఇప్పుడు మన నరుటో నింజా అయిపోతాడు. వేసుకోనరా గాయస్. ఇప్పుడు టీమ్ మన నరుటో టీమ్స్ ఉంటాయి అన్నమాట గాయస్. టీమ్స్ మన నరుటో టీం ఎవరైతే సాస్కే, మన నరుటో ఇంకా చెత్త గుట్ట. ఈ సీన్లోనే ఇప్పుడు ఇద్దరికి ముద్దులు. నరుటో ఇంకా ఇది సాస్కే ఇద్దరు. ఇది నిజంగా జోక్ కాదు గాయస్. అప్పుడు మన కకాషి నుంచోబెట్టేస్తారు, ముగ్గురిని కూర్చోబెట్టి, నేను మీ గోల్ అంటే మన నరుటో నేను ఖచ్చితంగా హోకాగే అవుతావు, నేను ఖచ్చితంగా ఫ్యూచర్ హోకాగే అవుతాను అంటే మన సాస్కే అంటాడు, నేను నా క్లాన్ నా క్లాన్ మొత్తం చంపిన ఇటాచి నా అన్నని చంపడమే నా గోల్, అందుకే నేను స్ట్రాంగ్ అవుతా అని అంటాడు మన సాస్కే. మనది ఎందుకో చచ్చిపోటు గురించి ఎందుకు అప్పుడు మన నరుటో ఫుల్గా ఇది పాలు తాగేసి మిల్క్ తాగేసి బ్రేక్ఫాస్ట్ గురించి వెళ్తే మన సాస్కేల వారు వెళ్ళి ముద్దు పెట్టించుకుందాం అనుకుంటే ఎక్స్పైర్ అయిన పాలు తాగేయడం వల్ల బాత్రూమ్కి వెళ్తాడు. ఇది టెస్ట్ అనమాట. ఇప్పుడు ఫుల్ టీం వర్క్ లేకుండా టెస్ట్ ఓడిపోతారు. ఇక్కడ మన సీక్రెట్ ఫింగర్ జ్యూస్ యూజ్ చేస్తాడు కకాషి. మీ టెస్ట్ ఓడిపోవడం వల్ల నరుటో ఫుడ్ తినడానికి అవ్వదు అంటాడు అనమాట. అప్పుడు ఫుల్ సాడ్ అవుతాడు నరుటో. అప్పుడు మన సాస్కి కొంచెం ఇదిగో తీసుకున్న ఫుడ్ అంటే షాక్ అవుతాడు. ఇదిగో చెత్తపాటు కూడా వేస్తుంది అనమాట. అప్పుడు సంతోషంగా తింటే వచ్చాడు, టెస్ట్ పాస్ అయ్యారు మీరు అంటాడు అనమాట. ఇది నేను ఇంగ్లీష్లో చెప్తాను గైస్, ఎందుకంటే తెలుగు వర్డ్స్ ఇంకెక్కువ ఎక్కదు మీకు చెప్తాను చూడండి గైస్. తెలుగు వర్డే బాగుంటుంది, ఇంగ్లీష్ వర్డే బాగుంటుంది చూడండి. Those who break the rules are scum, but those who abandon their friends are worse than scum. అర్థమైందా గైస్? మొదలెడతాను. అప్పుడు థర్డ్ హోకాకి అంటాడు, మీ ఫస్ట్ మిషన్ ఫైర్ లెన్స్లోకి మిషన్ చేయాలంటాడు. అప్పుడే మన జాబుజా వస్తాడు గైస్. 7 స్క్వాడ్స్మెన్స్లో ఒకడు అనమాట వీడు జాబుజా. ఇక్కడ ఫైట్ అవుద్ది. అప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాడు మన కకాషి. కకాషికి ఫైట్ అంతే. మన జాబుజా ఏమంచి సీల్లు విరిగించేస్తాడు గైస్ మన కకాషిని. అప్పుడు చెత్తబొట్ట సాస్కే నరుటోకి ఫైట్ అవుద్ది జాబుజాకి. ఓకే, ఫైట్ స్టార్ట్ చేస్తే మనోడు కొనే ఈసుతాడు అనమాట. అప్పుడు అది కొనే కాదు నరుటో అని తెలుస్తుంది. అంటే సీల్ బ్రేక్ అయిపోద్ది. మన కకాషి అప్పుడు కకాషి వేసుకుంటాడు జాబుజాని. అప్పుడు వస్తుంది హాగు. అందరూ స్టార్టింగ్లో దీన్ని అమ్మాయి అనుకుంటారు, కానీ అమ్మాయి కాదు, అబ్బాయి. అర్థం కాలేదా? అబ్బాయి. ఇంకా అలా పారిపోద్ది హాగు తీసుకెళ్ళి. ఈ కొన్ని గ్యాప్స్లో మన నరుటో ఇంకా సాస్కే టీం వర్క్ అయితే కొంచెం పెరుగుతుంది. అలా నరుటో పడుకొని ఉంటాడు. ఇలా ముగ్గురు అయితే జాలీగా వెళ్ళిపోతారు నలుగురు. అప్పుడు మనం వచ్చి చూసేలో ఫైట్ స్టార్ట్ అయిపోద్ది. కకాషికి జాబుజాకి ఫైట్ అవుద్ది. ఆ ఫైట్ నెక్స్ట్ మన చెత్తకొప్ప ఏం చేస్తారో చెత్తకొప్ప తెలీదు. ఇంకా మన నరుటో ఇంకా సాస్కే హాగుతో ఫైట్ చేస్తారు.
అప్పుడు ఆ ఫైట్లోనేమొచ్చి ఫుల్గా సాస్కే ఏమో సాక్రిఫైస్ చేసేస్తాడు. అది చూసి నరుటోకి ఫుల్ కోపం వస్తుంది. నరుటోకి అది చూసి. ఆ కోపంతో 9 tails చక్ర లీక్ అవుతుంది గైస్. ఆ కోపంతో ఫుల్ కోపంతో 9 tails చక్ర లీక్ అయ్యి అంటాడు, ఐ గాట్ కిల్ యూ అని చెప్పి వెళ్తాడు. అయిపోయింది దీనికి. ఒకే దెబ్బ అంతే. హాగు కథం ఎగురుకుంటా వెళ్ళి పడుతుంది ఫుల్. అప్పుడు గుద్దాం అనుకుంటే సరిలే అమ్మాయి వదిలేస్తాడు. అప్పుడు మన చిచ్చుదోరి యూజ్ చేసి జాబుదని చంపుదాం అనుకుంటే హాగు వస్తుంది. ప్రతిసారి దీని ఎంట్రీలో తగలాడింది. అది కాదు, అది ఆడు చచ్చిపోగానే ఇలా వచ్చి మన హాగుని దారుణంగా బాడీని తంతాడు. అది చూసి జాబుజా అప్పుడు మన నరుటో అంటాడు జాబుజాతో ఒక మంచి వర్డ్స్ చెప్పి ఆల్రెడీ కకాషికి జాబుతో ఫైట్ అవ్వడంతో మన జాబుజా జస్ట్ నోటితో ఫైట్ చేసి వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. లాస్ట్కి లేండర్ గారు కూడా చంపేస్తాడు. ఆల్రెడీ జాబుజాకి ఫుల్ గాయాలు తగ్గడం వల్ల జాబుజా కూడా చనిపోతాడు గైస్. ఫైనల్గా అయితే ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అయిపోద్ది. ఆ బ్రిడ్జ్ పేరు మన హీరో పేరు పెడతారు కదా. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ నెక్స్ట్ టైం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.